చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి చేసిన ప్రకటన చేశారు. స్త్రీలను గౌరవించడం భారతీయ సంప్రదాయమని ఆయన చెప్పారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే థామస్ గారు ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. నిజాలు తెలుసుకోవడానికి సిబిఐ విచారణ చేయించాలని ఆయన సవాల్ చేశారు. తాను అక్రమంగా సంపాదించిన పైసా కూడా తనకు అవసరం లేదని, ఆ సంపాదన ఎక్కడుందో చూపించి ఆ మొత్తాన్ని తీసుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే తాను ఆక్రమించుకున్న భూములు ఏవైనా ఉంటే వాటిని కూడా ప్రభుత్వం జప్తు చేసుకోవచ్చంటూ ప్రకటించారు. ప్రతి గ్రామాల్లో, ప్రతి ఎస్సీ కాలనీలో, ప్రతి బీసీ కాలనీలో కూడా బెల్ట్ షాపులు పెట్టి వెచ్చలవిడిగా మందు చేస్తూ మనకు మీకందరూ కూడా తెలుసు, మొలకల చెరువులో ఈ కల్తీ మందు బయట రావటం, దీనిపైన రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తం కూడా ఎందుకు ఇంత కల్తీ మందు ఏ విధంగా జరుగుతున్నది, ఒక సంవత్సరం 17 నెలలుగా ఇది ఎవరు కనిపెట్టలేకపోయినారని, ఇది కల్తీ మందు కూడా ఎవరు చేస్తున్నారో, ఏ కార్యకర్తల వల్ల జరుగుతున్నదని అందరికి కూడా బయట పెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పిలుపు మేరకు మా డాక్టర్ అయినటువంటి కృపాలక్ష్మి గారు ఇక్కడ జీడీ నెల్లూరులో కంటెస్ట్ చేశారు. ఆమె కూడా కల్తీ మందుని అరికట్టాలా, బెల్ట్ షాపులు అరికట్టాలని ఒక ఆలోచన విధానంతోనే ఈ పీస్ఫుల్గా అందరినీ కూడా ప్రొఫెషనల్పై పెట్టి చేయటం జరిగింది. ఆమె మాట్లాడేటప్పుడు కూడా ఎవరిని గురించి ఏం